ఈ రోజు మండు టెందలో ఇంతమంది విద్యార్థులు వచ్చి ఈ రోడ్డు మీద కూర్చొని స్ట్రైక్ చేయడానికి కారణం ఒకటే. ఈ గవర్నమెంట్ అనేది డిఎస్సి విడుదల చేసింది, కానీ టెట్ నోటిఫికేషన్ వేయకుండా టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డిఎస్సి వేయడం అనేది ఎంతవరకు న్యాయం? టెట్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్కి ఒరిగేది ఏమీ లేదు. టెట్ కండక్ట్ చేస్తే నిరుద్యోగులందరికీ ఒక ఆపర్చునిటీ కలుగుతుంది, డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ కలుగుతుంది. కాబట్టి మీ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా టెట్ కండక్ట్ చేసిన తర్వాతనే డిఎస్సి కండక్ట్ చేయాలని మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మేము దాదాపు 20 రోజుల నుండి ప్రతి ఒక్క ఆఫీస్కి తిరగడం జరుగుతుంది, అయినా కూడా టెట్ కండక్ట్ చేస్తామని మాకు ఎక్కడ కూడా హామీ ఇవ్వడం లేదు. మేము ఈ గవర్నమెంట్ ఎంచుకున్నదే మాకు యూత్కి జాబ్స్ ఆపర్చునిటీ కల్పిస్తారని, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లోనే వెనుకబడిపోతుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి స్పందించి టెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. టెట్ కండక్ట్ చేసిన తర్వాత డిఎట్ కండక్ట్ చేయాలి, డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కాంగ్రెస్ వచ్చిన మొదటి 2-3 నెలల్లోపే మేము అన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. అంటే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదా? ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, దానికి సంబంధించిన ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కానీ ఎక్కడ కూడా మాకు హామీ ఇవ్వలేదు మేము టెట్ కండక్ట్ చేస్తామన్నట్టు. ఆల్రెడీ మీరు ఒక పోస్ట్లో ఉన్నారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అయి ఉన్నారు, మీకు తెలుసు ప్రాసెస్ ఏందన్నది. డిఎస్సికి ముందు టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. అటువంటిది టెట్ని కండక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేస్తే ఎవరికి లాభం? అది ఆల్రెడీ లాస్ట్ టైం డిఎస్సికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకే మీరు పోస్టులను ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీ ఇచ్చారని మీరు కొత్త వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. మీరు టెట్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సి రాసుకుంటారు కదా. అందుకని టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకునేదే మెయిన్ పర్పస్, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ కలుగుతాయని. అటువంటిది మీరు వచ్చిన 3 నెలల్లోనే మేము కాలేజీలని వదిలేసి ఇక్కడ రోడ్ల మీద ఎండలో తిరగాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు ఇంత అవ్వడానికి కారణం మీరే, కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా మీరే చూపించాలి మాకు. ఖచ్చితంగా టెట్ కండక్ట్ చేయాలి. ముందు టెట్ కండక్ట్ చేస్తే మీకు ఒరిగేది ఏం లేదు. టెట్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సి రాస్తారు. మీరు ప్రభుత్వం స్కూళ్ళల్లో టీచర్స్ని రిక్రూట్మెంట్ చేద్దామని మీరు అనుకున్నారు, కరెక్టే. మరి టెట్ లేకుండా ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు? డిఎస్సి చేశారు డైరెక్ట్, అది ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకే కదా ఇచ్చేది. మీరు కొత్త వాళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీ ఇచ్చారని? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చారు ఆపర్చునిటీ? అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆపర్చునిటీ, అది మీరు ఇచ్చింది ఏం లేదు దాంట్లో. మీరు కనుక స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున చాలా తెలంగాణ మొత్తం నుండి చాలా కృష్ణన్న ఆధ్వర్యంలో, టైగర్ కృష్ణన్న ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. తెలంగాణకి ఉద్యమాలు ఏం కొత్తగా కాదు, ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తి ఉంది. మేము స్టూడెంట్సే, ఖచ్చితంగా ఉద్యమం